దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. దేవుడు మనందరినీ కూడా ప్రేమించి తన అపారమైన ప్రేమ చేత మనందరినీ సన్నిధిలో నిలవబెట్టిన కారణము చేత ప్రభువు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేటి దినాల్లో మన యొక్క సంఘము ప్రభు ఆయన కృప చేత నింపి ఆయనే తన మహిమార్థమై వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వింటున్న నా ప్రియ సంగమా, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని కోరుతా ఉన్నాను. ఈ రోజున ఒక మనిషి తను వెళ్తున్న మార్గాల్లో నడుస్తున్న నడతలో ఎందరో సలహాలు, ఆలోచనలు కలిగి తన యొక్క గమ్యానికి వెళ్ళే పరిస్థితిలో నేటి మనుషులు అనేకులు వారి యొక్క నడతల్లో బాగు చేసుకునేదానికి, అలాగే పాడు చేసుకునేదానికి వారి యొక్క చర్యలు అన్నీ కూడా ఇతరుల ఆలోచనల మీద, సలహాల మీద ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించాలి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆలోచనకర్తలు అనేకులుట రక్షణకరం అని. మరలా అదే వాక్యం ఏం చెప్తుందంటే భక్తిహీనుల ఆలోచనలు పనికి మారినవి అని. భక్తిహీనుల ఆలోచనలు మోసకరమైనవి అని. ఈ ఉదయకాల సమయంలో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేడు ఒక మనిషి చెడిపోయేదానికి, ప్రక్కత్రోవ పట్టేదానికి అనేకులు ఇచ్చే ఆలోచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, మనుషుల చర్యలను పాడు చేసేదానికి, వారిని నాశనం చేసేదానికి కారణమవుతా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఒకరు మనకు ఏదైనా ఆలోచన చెప్తే, ఒకరు మనకు ఏదైనా సలహా చెప్తే మన జీవితాలు ఎందుకు పాడవుతాయి, మనం ఎందుకు నాశనం అవుతాం అని. బైబిల్లో కొన్ని సందర్భాలను పరిశీలన చేస్తే కొంతమంది వారి అధికారాన్ని కోల్పోయినట్లుగా, కొంతమంది కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసినట్లుగా, కొంతమంది సమాధానంతో బ్రతుకున్నట్లుగా బైబిల్ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. యాకోబు తన కొడుకుల గురించి అంటున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఆదికాండం 49వ అధ్యాయము 6వ వచనంలో తన సొంత కుమారుల గురించి యాకోబు ఏం మాట్లాడుతున్నాడో దయచేసి మీరు నాకు చదివి వినిపించండి. ఆదికాండం 49వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 49 6వ వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. చాలు. యాకోబు తన కొడుకులైన షిమ్యోను, లేవీల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములలో నిలవవద్దు. ఎందుకు యాకోబు తన కొడుకుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, దీన విషయంలో జరిగిన ఆ పరిస్థితిలో తన యొక్క కుటుంబంలో ఉన్న తోబుట్టువులు అందరూ బాధపడితే షిమ్యోను, లేవి ఆ ఊరినంతటిని చంపేసినట్లుగా మనకు వాక్య లేఖనాలు తెలియజేస్తాయి. అందుకే ఆయన అంటాడు, వారి కోపము వేంద్రమైనది,
చాలా భయంకరమైంది. కాబట్టి వారి యొక్క ఆలోచనలో మీరు చేరబాకండి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన మాట ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే ఒక ఆలోచన, మనిషి ఆలోచన మంచిదైతే, మంచి హృదయంతో ఇతరులకి ఆలోచన సలహా ఇస్తే అది దీవెనకరంగా ఉంటుంది. కానీ భక్తిహీనత ద్వారా ఈ లోకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన ఇస్తే వారి జీవితాలు నాశనం అయ్యేదానికి, వారి కుటుంబాలు పాడైపోయేదానికి, వారి ఉద్యోగాలు కోల్పోయేదానికి, వారి అధికారాన్ని కోల్పోయేదానికి అవకాశం ఉన్నట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? కీడుకు ప్రతి కీడు చేయబాకండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఏమో తెలుసా? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఆ ఫుట్ నోట్లో యోగ్యమైన అనే దగ్గర 3 అని నంబర్ వేసి ఆ క్రింద ఏముంటుందంటే మేలైనది. అంటే మనుషులందరికీ మేలైన దానిని గురించి ఆలోచన చేయండి. ఈరోజు నా కుటుంబంలో ఎవరైతే ముందుకు కొనసాగించబడుతున్నారో వారు కుమారుల విషయంలో, వారి కుమార్తెల విషయంలో, భర్త విషయంలో, సంఘం విషయంలో, సమాజం విషయంలో యోగ్యమైన వాటిని గురించి ఆలోచించే పరిస్థితి కుటుంబం కలిగి ఉండాలి. ఈ లోక ఘనత కోసం ఆలోచించి చెడ్డ వాటిని గురించి చెడ్డ ఆలోచనలు కలిగి మనం ముందుకు కొనసాగితే అది కుటుంబాన్ని పాడు చేస్తారు. కుటుంబానికి మేలైన దాని గురించి ఆలోచన చేయాలి. లోకం గణపరచాలని, లోకంలో ఘనత కావాలని ఒక క్రైస్తవుడు ఆశపడి ఆలోచన చేస్తే అది కుటుంబాన్ని పాడు చేస్తారు. ఎందుకంటే లోకం దాని ఆశ గతిస్తుంది. ఈ రోజున లోకం నిన్ను గణపరచాలంటే సవ్యంగా మాట్లాడితే కనపరచదు, అబద్ధాలు బూతులు మాట్లాడితే కనపరుస్తాడు. ఈరోజు లోకంలో నీకు ఘనత కావాలంటే, ఈరోజు లోకంలో నీకు ఘనత కావాలంటే చదువు సంస్కారం కాదు, రౌడీజం అక్రమాలు ఉంటే లోకంలో ఘనత కలుగుతాయి. ఈరోజున లోకంలో నీకు ఘనత కావాలంటే నీవు ఈ లోకంలో సంస్కారంగాను మర్యాదకరంగాను నీ వస్త్రధారణ మంచిదిగా ఉంటే కాదు, పిచ్చిగాను ఇతరులకు ఆకర్షించే విధంగా ఉంటే నీకు లోకంలో ఏం కలుగుతాయి? ఘనత కలుగుతాయి. సవ్యంగా మాట్లాడితే నీకు ఘనత కలగదు. లోకంలో తగాదాల పూర్వకంగా మాట్లాడితే నీకు ఘనత కలుగుతాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే మనము మేలైన దాని గురించి ఆలోచించాలంట. ఎలాంటిగా? మేలైన దాని గురించి. ఎవరి విషయంలో? నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, సంఘం విషయంలో, సమాజం విషయంలో మేలైన దాని గురించి నీవు ఆలోచన చేయాలంటే లోకం నీ దృష్టిలో ఉండకూడదు. లోకాన్ని బట్టి నువ్వు ఆలోచన పెట్టుకుంటే నీ బిడ్డలకు ఏం కావాలి? ఘనత కావాలంటే చెప్పండి. చదువు సంస్కారాలు కాదు, పోకిరి చేష్టలు, ఈ లోకపరమైన ఆడంబరాలు, అసభ్యకరమైన మాటలు, విందులు, వినోదాలు, ఆర్భాటాలు, అందాలు, ఈ లోకపరమైన తగాదాలు ఇవి ఉంటే ఈ రోజున లోకంలో ఘనత కలిగే పరిస్థితి. ఈ రోజున చూడండి, చదువుకున్న వారి కంటే కూడా చదువు లేని వారికి ఎక్కువ ఘనత. ఎందుకో చెప్పమంటారా? చదువుకున్న వారు వారికి సంస్కారంలో ముందుకు కొనసాగుతున్న పరిస్థితుల్లో చదువు లేని వారు విచ్చలవిడిగా జీవిస్తున్న పరిస్థితులను బట్టి లోకం వారిని హర్షిస్తుంది. అందరి గురించి కాదులేండి, చాలా వరకు ఏంటి సమాజం ఇలాగే కనిపిస్తుంది కంటికి. అయితే ఎందుకు ఈ మాటలు మీతో నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే భక్తిహీనుల ఆలోచనలో
ఇతరుల సలహాలు అంటే భక్తిహీనుల సలహాలు తీసుకోవడం ఒక క్రైస్తవుడు అనుసరిస్తాడో తన కుటుంబాన్ని పాడు చేసుకునేదానికి ఆస్కారం కలిగి ఉంది. అయితే ఎందుకు ఈ ఆలోచనలో మనుషులు పడిపోతారు, ఎందుకు చిక్కుకోబోతారు? భక్తిహీనులు కూడా ఈ ఆలోచనలో పడిపోయేదానికి కారణం ఏంటి అని మనం చూస్తే 2 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనంలో మనకు జవాబు దొరుకుతాయి. 2 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనం. 2 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండేది. చాలు. అక్కడ అహీతోపెలు అని అతని గురించి రాయబడిన మాట. అతను చెప్పే ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆయన చెప్పే ఆలోచన దేవుని ద్వారా ఒకడు విజ్ఞాపన చేసి దేవుడే మాట్లాడి నాతో చెప్పాడు అన్నట్లుగా అతని ఆలోచన ఉంటాడు. కానీ అతని ఆలోచనలు ఏది కూడా సమాజానికి మేలైనదిగా లేదు, కుటుంబానికి క్షేమమైనదిగా శ్రేయస్సైనదిగా లేదు. అందుకే అబ్షాలోము దావీదు ఇద్దరు కూడా అహీతోపెలుని నమ్మినట్లుగా విశ్వసించినట్లుగా అక్కడ వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ అహీతోపెలు చాలా చెడ్డ విషయాలు, చెడ్డ ఆలోచనలు అహీతోపెలు అబ్షాలోముకు చెప్పినట్లుగా ఆలోచన చేయాలి. ఏంటంటే అహీతోపెలు అబ్షాలోముకి ఎలాంటి ఆలోచన ఇస్తున్నాడంటే, నీ తండ్రిని నువ్వు చంపాలి, తండ్రిని తరమగొట్టాలి, ఇదిగో అలాంటి పాపం చేయాలి, ప్రజలందరూ చూసే విధంగా, ప్రజలందరూ విషయంలో నేను బట్టి ధైర్యం కలిగే విధంగా నువ్వు ఈ అసభ్యకరమైన కార్యం చేయాలి అని అహీతోపెలు అబ్షాలోముకి ఆలోచనలు ఇస్తూ ఉంటే, భక్తిహీనుడైన అహీతోపెలు ఆలోచనలు అబ్షాలోము విని పనికిమాలినోడుగా అయ్యాడు. పనికిమాలిన పనులు చేశాడు, కుటుంబాన్ని బాధ పెట్టే విధంగా, సమాజానికి అసహ్యం కలిగించే విధంగా ప్రవర్తించాడు. ఈ రోజున చాలా మంది ఆ విధంగా అసహ్యమైన పనులు చేసేదానికి, అసభ్యకరంగా దౌర్భాగ్యమే లోకం బ్రతికేదానికి చెబుతున్నాను, భక్తిహీనుల ఆలోచనలు వెళ్ళడం వల్లనే. అది నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, భక్తిహీనత కలిగించే ఆలోచనలు నిన్ను పనికిమాలిన వ్యక్తిగా చిత్రీకరిస్తాయి. సమాజంలో నిన్ను అనేకులు నిందించేదానికి కారణమవుతాయి. పనికి రాని విధముగా నీ జీవితాన్ని అవి మార్చేస్తాయి. సొలొమోను వృద్ధాప్యంలో మరణించిన తర్వాత తన కొడుకైన రెహబాము తనకు ప్రతిగా రాజయ్యాడు. అప్పుడు ఇశ్రాయేలు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, నీ తండ్రి చాలా భయంకరమైన వెట్టి పనులు మా చేత చేయించాడు, నీ తండ్రి కాకి మా మీద చాలా బరువుగా ఉంది, చాలా కఠినంగా వెట్టి పనులు మేము చేశాం, నీవు దాన్ని కొంచెం సులువుగా మా పట్ల కరుణ చూపిస్తే మీకు మేము సేవ చేస్తాం, మీకు మేము సహకరిస్తామని సమాజం అందరూ కూడా చెప్తే, 3 రోజుల తర్వాత నా దగ్గరికి రాని చెప్పి పంపించి పెద్దలందరితో ఆయన ఆలోచన చెప్పించుకున్నాడు. అయితే ఆ పెద్దలందరూ కూడా ఈ రెహబాముతో ఏమన్నారంటే, అవునయ్యా, ప్రజలకు నువ్వు మృదువుగా కానీ సమాధానం చెప్తే వారు నీకు చిరకాలము దాసులుగా ఉంటారు, నీకు సేవ చేస్తారని చెప్పి పెద్దలు సమాధానం చెప్తే, వారి ఆలోచన తీసుకోకుండా తనతో పాటు పెరుగుంటారే, చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు, యవనస్తులుగా తనతో పాటు ఉన్న వారి సలహాలు ఆయన తీసుకొని కఠినమైన సమాధానం ప్రజలకి ఈ రెహబాము చెప్తే, ఆ రెహబాము ప్రజల దగ్గరికి వెట్టి పనులు చేసే అధికారిని పంపిస్తే ఆ అధికారిని రాళ్ళతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత భయంతో ఈ రెహబాము యెరూషలేమునకు పారిపోతే ఇశ్రాయేలు సమాజంలో వారందరూ కూడా యారోబాము అనే అతనికి రాజుగా చేసేదానికి
అధికారం ఇచ్చాడు. ఈ రెహబాము ఎవరో తెలుసా? సొలొమోను కొడుకు. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. అయితే దావీదు దేవుని ద్వారా రాజ్యాన్ని స్థిరపరచుకొని దేవుని వాగ్దానం ద్వారా ఒక మంచి స్థితిలో ఉంటే, ఈ రోజున దావీదు మనవడైన రెహబాము పారిపోవలసిన పరిస్థితి. ఇశ్రాయేలు గోత్రాల్లో యూదా గోత్రం తప్ప ఇంక ఎవరు కూడా దావీదు వంశానికి సపోర్ట్గా నిలబడలేదని ఆ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ మాటలు ఎందుకు మీతో నేను చెప్తున్నానంటే, భక్తిహీనుల ఆలోచనలు. చాలామంది మీకు ఆలోచనలు చెప్తుంటారు. ఎప్పుడు? మీకు బాగలేనప్పుడు, కుటుంబంలో సమస్యలైనప్పుడు, లేదా ఇంకేదైనా పరిస్థితుల్లో బాగలేక మీరు ఇరుకున ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎన్నో రకాలైన ఆలోచనలు, సలహాలు మీకు ఇస్తుంటారు. అయితే నేనైతే అనుకుంటాను, ఆ ఆలోచన ద్వారా మీకు మేలు జరిగేదానికంటే నష్టమే ఎక్కువ జరుగుతుండొచ్చు అని. మీకు హృదయంలో నెమ్మది కలిగేదానికంటే అసమాధానమే ఎక్కువ కలుగుతూ ఉండొచ్చు అని. అంటే ఈ మాటలు మీరు వింటూ ఉండగా మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను. అంటే మనకి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, మనకి ఏదైనా ఆలోచన ఇచ్చినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని వినకుండా కసురుకోవాలి, విసుక్కోవాలి అనేది నా ఉద్దేశం కాదు. అవతల వ్యక్తి ఒక ఆలోచన మనకు ఇస్తున్నప్పుడు, ఒక సలహా ఇస్తున్నప్పుడు అది మేలైనదా కాదా అన్నది నీవు కూడా ఆలోచించవలసిన పరిస్థితి. బైబిల్ ఏం చెప్తుంది? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. ఈ రోజున నీ కుటుంబానికి యోగ్యమైనది మేలైనదేదో నీవు ఆలోచన కలిగి ఉండాలి. ఈ రోజున నీ కుమారుడు జీవితం నాశనమైందంటే, నీ కుమార్తె జీవితం పాడైపోయిందంటే, లేదా నీ కుటుంబంలో ఎన్నో రకాలైన అసమాధానాలు ఉన్నాయంటే, తల్లిగా నీ ఆలోచన ఎలాంటిదో, తండ్రిగా నీ ఆలోచన ఎలాంటిదో, కుమారుడుగా కుమార్తెగా నీ ఆలోచన ఎలాంటిదో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. వినండి దేవుని మాటలు నా ప్రియ సంగమా. ఈ రోజున నీ ఆలోచన ద్వారా నీ కుటుంబం పాడైపోయేదానికి ఎంతో ఆస్కారం ఉంది. భక్తిహీనత నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అయితే దావీదు తెలుసుకున్నాడు కాబట్టి అహీతోపెలు ఆలోచనలు చెడగొట్టమని దేవునికి ప్రార్థన చేశాడు దావీదు. ఒకప్పుడు అహీతోపెలు ఆలోచన విన్నవాడే దావీదు కూడా తెలుసుకున్నాక ఆ ఆలోచనను చెడగొట్టాలని దేవునికి ప్రార్థించాడు. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషుల ఆలోచనను మనం తీసుకొని పాడైపోయేదానికంటే దావీదు చేసిన పనిని మనం చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఏంటి దావీదు చేసిన పని అంటే, 16వ కీర్తన 7వ వచనంలో దావీదు ఇలాగా మాట్లాడుతున్నాడు. 16వ కీర్తన 7వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించున్నది. మళ్ళీ ఒకసారి చదవండి. నాకు ఆలోచనకర్త అయిన చాలా. ఇప్పుడు దావీదు తన ఆలోచనకర్తగా ఎవరిని చేసుకున్నాడంటే దేవుణ్ణి చేసుకున్నాడు. ఒకప్పుడు మనుషులు ఉండేది. దావీదుకి ఆలోచనకర్తలు మనుషులు ఉన్నారు. వారి ఆలోచన ద్వారా తన కుటుంబం పాడైపోయింది. వారి ఆలోచన ద్వారా తన బిడ్డల భవిష్యత్తు పాడైపోయింది. వారి ఆలోచన ద్వారా తన రాజ్యంలో ఎన్నో సమస్యలు కలిగాయి. అయితే దావీదు తెలుసుకున్నాడు, నా ఆలోచనకర్త అయిన యెహోవాను నేను సన్నుతించదను. అందుకే 34వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా యొద్ద నేను విచారణ చేశాను, ఆయన యొద్ద నాకు ఉత్తరం వచ్చింది. నాకు కలిగిన భయములన్నిటి నుండి నేను విముక్తి కలిగి ఉన్నాను.
యెహోవా యొద్ద విచారణ చేసి ఆయన మనకు ఆలోచన కలిగించి ఆయన మనకు ఉత్తరం ఇస్తే ఒక క్రైస్తవుని యొక్క భయములన్నిటి నుండి విడుదల కలుగుతుంది. ఎందుకు దేవుని యొక్క ఆలోచన మనిషికి మంచిదంటే 33వ కీర్తన 11వ వచనంలో దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది. దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది అన్న మాట అక్కడ ఉంది. 92వ కీర్తన 5వ వచనంలో ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి, అతి గంభీరమైనవి. ఈరోజు నాకు గుర్తు పెట్టుకోండి, మనుషుల ఆలోచనల ద్వారా, మనుషుల యొక్క నిర్ణయాలు సలహాల ద్వారా పొందబోయే ఆశీర్వాదాన్ని పొందక క్షేమంలో ఉన్నా కూడా అసమాధానంలోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అవును, కీర్తనలో 106:43 మనం చూస్తే అక్కడ ఉన్న లేఖనాలు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. 106వ కీర్తన 43వ వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చారు, తమ దోషము చేత. చాలు, దేవుడంట ఎన్నోసార్లు వారిని విడిపించి రక్షిస్తే వారి యొక్క ఆలోచనల ద్వారా హీన దశను పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనుషుల ఆలోచనలు హీన దశను కలిగిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరెవరు ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నారో మీకు బాగా తెలుసు. గుర్తుపెట్టుకోండి, నిజంగా అవి మన జీవితంలో జరిగే పని అయితే, నిజంగా మన జీవితంలో జరిగే పని అయితే మనం ఈ విధంగా ఉంటామా ఆలోచన చేయండి. మీకు ఉదాహరణలు చెప్తాను. చిలక జోష్యం చెప్పేవారు కావచ్చు, సోది చెప్పేవారు కావచ్చు, మనం ఎప్పుడైనా వారికి దారిలో కనిపిస్తే ఈ విధంగా జరగబోతుంది, ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి ఏదో ఒక మాట వదులుతారు. అంటే మనం ఆ మాటలకు వారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలి. నిజంగా ఆలోచన చేయండి, వారి గురించి వారికి తెలిస్తే వారు చిలక జోష్యం చెప్పుకుంటారా? ఎక్కడ? ఫుట్పాత్ మీద. అసలు మనం కూర్చుంటామా ఫుట్పాత్ మీద? కనీసం ఏదైనా ప్రయాణంలో వెళ్ళి కాలు నొప్పులు పుట్టినప్పుడు అక్కడ కూర్చోం. అలాంటిది అక్కడ కూర్చొని నీ జీవితంలో జరగబోయే విషయాల గురించి చెప్తాను అని అతను అన్నాడంటే, ఒకవేళ నిజమే కూడా చెప్పుకుండొచ్చు కూడా అనుకున్నాం. ఒకవేళ అతని గురించి అతను తెలిసినప్పుడు ఆ విధంగా ఎందుకు చెప్పుకోవాలి? అతనే గొప్పడవచ్చు కదా, అతనే తన సమస్యలకు పరిష్కారం ఇది ఒక మంచి మేడ విధి కట్టవచ్చు కదా, కోటీశ్వరుడు అయిపోవచ్చు కదా. ఎందుకు అతను ఆ విధంగా కాలేకపోతున్నాడు అంటే ఆ ఆలోచనలు అనేవి, ఆ సలహాలు అనేవి మనిషిని ప్రయోజనకరం చేయలేదు. ఈ రోజున చాలామంది ఆలోచనలు తమ బిడ్డల జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఎలాగో తెలుసా? పక్కనింటి వాళ్ళు కానీ ఒకవేళ చెప్తున్నా వాళ్ళ కొడుకునో కూతురునో డాక్టర్ గారు చదివించారనుకోండి, ఇంక ఈ ఇళ్ళ పిల్లకాయలకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా డాక్టర్ చదవాల్సిందే. వాడికి ఇంట్రెస్ట్ ఉందా, వాడికి వచ్చా రాదా లే, వాడికి ఆ సబ్జెక్ట్ తెలుసా వచ్చా రాదా లే, పక్కన డాక్టర్ అయ్యాడు నువ్వు కూడా ఏమవ్వాలి, వాడికంటే గొప్ప డాక్టర్ అవ్వాలి. ఒకటేనండి, ఒక బిడ్డ అంటే బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, మంచి భవిష్యత్తులో ఉండాలి అనుకోవడం తప్పు కాదు. నేను చెప్తున్నాను, మీరు దాన్ని ఆలోచించాలి. తప్పని నేను చెప్పట్లేదు, కానీ మన ఆలోచనలు నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ భార్యకు, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి మేలుకరంగా ఉన్నాయా అనేది ఆలోచించండి. ఈరోజు నా బిడ్డలు స్ట్రెస్ ద్వారా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, మీకు తెలుసా? అవమానంగా ఫీల్ అయ్యి ఎంతోమంది ఎన్నో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, మీకు తెలుసా? ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల ఆలోచనలు బిడ్డల పట్ల బాగలేవు. బిడ్డల యొక్క ఆలోచనలు తల్లిదండ్రులకి హీనదశ కలిగిస్తున్నాయి. భార్య ఆలోచనలు భర్తకి అగౌరవంగా, అవమానంగా ఉన్నాయి.
అలాగే భర్త ఆలోచనలు కూడా కుటుంబాన్ని నడి రోడ్డుకు తీసుకొస్తున్నాయి. ఎంతోమంది భర్తలు కుటుంబాన్ని నడి రోడ్డుకు తీసుకొచ్చున్నారు. ఎందుకో తెలుసా? వారి ఆలోచనలు బాగలేక, భక్తిహీనుల ఆలోచనలు విని సమాజంలో అసభ్యకరంగా బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు మీరు వినాలి. అందుకే తెలుసుకున్న దావీదు ఏం చేశాడంటే, ఇక మీదట నేను మనుషుల ఆలోచనలు వినను, ఎందుకంటే దేవుని ఆలోచన అయితే నా జీవితంలో సదాకాలం నిలుస్తాను. దేవుని ఆలోచన అతి గంభీరమైనది. మనుషుల ఆలోచనలు హీన దశకు తీసుకువెళ్తాయి. మనుషుల ఆలోచనలు వ్యర్థం. అవును, దేవుని ఆలోచనలు శాశ్వతంగా నిలవబడతాయి అని దావీదు ఏం చేశాడంటే, దేవుని యొక్క విచారణ చేయడం, దేవుని ద్వారానే ఉత్తరాన్ని పొందుకోవడం, దేవుని ఆలోచనని హృదయంలో పెట్టుకోవడాన్ని దావీదు గ్రహించాడు. గమనించాలి నా ప్రియ స్నేహితులారా, మీరు తప్పనుకోవచ్చు, ఒప్పనుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో మనకిచ్చే ఆలోచనలు ఏదైతే ఉంటాయో అవన్నీ నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి. ఒకసారి ఆలోచించేది, మనం చాలా సందర్భాల్లో చాలామంది దిష్టి తీయడం చూస్తాం. ఏం చేస్తారు? కొంతమంది గుమ్మడికాయతో తీస్తారు, టెంకాయతో తీస్తారు, కొంతమంది ఏదో ఆ కర్పూరాలు నీళ్ళు ఏదో వేస్ట్ చేస్తారు. అంటే వారి యొక్క ఆలోచన ప్రకారం. ఎందుకు చేస్తున్నారు దిష్టి? నరదృష్టి లేదా ఇంకోటో ఏదో తగిలిందని. గుర్తుపెట్టుకోండి, నేను మీకు మాట్లాడతాను, మీకు అర్థమయ్యేదని. నరదృష్టి తగిలిందని చెప్పి దిష్టి తీస్తున్నారు. తీసిన తర్వాత రోజు మళ్ళా చూడరా? చూస్తారా? చూడరా? ఎవరిని బట్టయితే నువ్వు దిష్టి తీసుకున్నావో తిరిగి మరలా వారు చూడరా నిన్న? ఆ దిష్టి తీయగానే వాళ్ళకి నీ మీద మంచి మనసు వస్తుందా? ఇంతకుముందు ఎలాగైతే చూశారో అట్టే చూస్తాడు నిన్ను. ఆ లెక్క నువ్వు ప్రతిరోజు తీయాలి. ఏం చేయాలా? ప్రతిరోజు తీయాలి ఆ లెక్కనైతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషుల ఆలోచనలు కోడి సమంగా పోయి నన్ను తినేటప్పుడు, కోసుకొని తినేటప్పుడు అలా వాడు చూశాడు. ఆయన చూసి అందుకని సత్వంగా పోయింది కూర. సవంగా పోయడంతో ఆ కోడిలో కొవ్వు ఎక్కువయ్యో ఫ్యాట్ ఎక్కువయ్యో దాని కొన్నికి ఆ మాంస తీరుని బట్టి దాని యొక్క రుచి మారుతూ ఉంటుంది. అంతేగాని ఒక మనిషి చూడగానే కోడికి రుచి పోదు, సవంగా పోదు. అంటే మనిషి ఆలోచన గురించి చెప్తున్నాను మీకు. ఎలాగుంటాయి గుర్తుపెట్టుకోండి. నిజంగా ఒక మనిషి అపవాది క్రియల నుంచి దూరం అయిపోవడం. మా ఇంటి ప్రక్కన ఒక ఆయన ఉన్నాడండి. ఆయన తనకు కలిగిన సమస్యను బట్టి, కష్టాలను బట్టి ఏదో మంత్రించుకోనో ఏదో ఎక్కడికో పోయో ప్రహరీ గోడ చుట్టూ సేవలు కొడతా ఉన్నాడు. సేవలు ఎందుకు? ఆయన కుటుంబంలో ఏదో బాధ ఉంది, కష్టం ఉంది. కాబట్టి ఎవరో చెప్పారు ఆయనకి ఆలోచన. ఏం చెప్పారు? పలానా దగ్గరికి పోయి పలానా దగ్గర మంత్రించుకొని వచ్చి నీ ఇంటి ప్రహరీ గోడ చుట్టూ సేవలు కొట్టుకు. సేవలు కొడితే ఏ దుష్టక్రియలు ఇంట్లోకి రావు, ఏ సమస్య నీకు రాదు అని చెప్పి చెప్పుకుంటాను. ఆ విధంగా ఆయన చేశాడు. చేసిన తర్వాత ఆయనకి ఏమైనా కష్టాలు పోయినాయా? శ్రమలు రాకుండా ఆగినాయా? గుర్తుపెట్టుకోండి, మనుషుల ఆలోచనలు ఒట్టి ఎలాంటివి? పనికి మాని. నీకు మేలు చేయవు మనిషి ఆలోచన, మేలు చేయవు, నీ జీవితాన్ని బాగు చేయవు. రూపాయి పోగొట్టుకోవడం తప్ప వచ్చేది ఏమని? డబ్బులు వృధా అయిపోతాయి నీకు, అంతేకాని నీ జీవితం బాగుపడదు మనుషుల ఆలోచనలు వింటే. దేవుని ఆలోచన నీ పట్ల సదాకాలం నిలుస్తాడు. దేవుని ద్వారా నీవు ఆలోచన పొందు, ఆయన పాదాల చేత ప్రాధేయపడు. అప్పుడు మనుషులందరి దృష్టికి యోగ్యమైనది నువ్వు ఆలోచన చేస్తావు. హల్లెలూయా. మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏదో దాన్ని నువ్వు ఆలోచన చేయగలవు. అలా కాకపోతే గుర్తుపెట్టుకో, నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మేలైనది, యోగ్యమైనది నీవు ఆలోచించలేవు. గుర్తుపెట్టుకోండి, నేటి సమాజం
నేటి పరిస్థితుల్లో లోకం, ఆ యొక్క పోకడలు, లోకం తీరు నీ జీవితాన్ని ఎంతగానో దుర్భరానికి తీసుకువెళ్తాయి. ఈ రోజున సంఘాలు, చర్చీలు ఎంతో భయంకరంగా మారిపోయినాయి. ఎందుకో తెలుసా? ఆలోచనలు. ఇతరులు చెప్తున్నారు, ఇదిగో ఈ సంవత్సరం మా చర్చిలో క్రిస్మస్కి డీజే పెట్టించామంటున్నారు. ఏం పెట్టించారు? డీజే. యేసయ్య పాటలు కూడా డీజే పాటలు వచ్చినాయి తెలుసా? ఆ పాటలు ఎట్లుంటాయో తెలుసా? అంత వికృతంగానో, అసభ్యంగానో, ఏదో రకరకాలుగా ఏదైనా జిమిక్కులు చేసినట్లుగా. నిజానికి దేవుడు మనల్ని అంత ఆరాధించమన్నాడా? ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించమన్నాడు. ఈ రోజున ఈదుల్లో పడి అన్యుల్లాగా డ్యాన్సులు వేసి డీజేలు పెట్టి క్రైస్తవం ఎంత పాడైపోతుంది. ఎట్లా వచ్చింది ఇది? ఇతరుల ఆలోచనలు, సలహాలు వాళ్ళు చేశారు కాబట్టి మనం చేద్దాం, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి అది మంచిదా కాదా, యోగ్యమైందా కాదా, మేలైందా కాదా అనేది లేదు. ఆలోచించలేదు క్రైస్తవులు. గుర్తుపెట్టుకో, పక్కన వ్యక్తి ఒక బైక్ కొన్నాడంటే, లేదా ఒక ఫ్రిడ్జ్ కొన్నాడంటే, ఏసీ కొన్నాడంటే ఆయనకి 30,000 జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 30,000 రూపాయల జీతం. మరి వాళ్ళలాగా నీవు కూడా బైక్, టీవీ కొనాలంటే నీ జీతం 10,000 15,000 ఉంటే ఎలా కొంటావు? ఎవరో పక్కన వాళ్ళు ఆలోచనలు ఇచ్చారని చెప్పి, సలహా ఇచ్చారని చెప్పి వెళ్ళి బైక్ కొనేస్తావా? నీ జీతం ఎంత? 15,000. కట్టగలవా, కట్టలేవా అనే ఆలోచన నీకు లేదు. మేలైందా, యోగ్యమైనదని ఆలోచించలేకపోతున్నావు. పక్కన వాళ్ళు సలహా ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోయి తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకో, ఈ రోజున కుటుంబాన్ని పాడు చేస్తున్న స్త్రీలు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? భర్త సంపాదన ఎంతో గ్రహించి ముందుకు కొనసాగే పరిస్థితులు స్త్రీలలో లేవు. దుబారా ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు, అధికమైన ఖర్చులు, అప్పులు, ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు. బాధపడేది నువ్వే. నీ కుటుంబ సంపాదన ఎంతో, నీ పరిస్థితి ఎంతో, నీ స్థితి ఎంతో ఆలోచన చేయలేకపోతున్నావు. పక్కన వారు చేశారని నువ్వు కూడా చేస్తూ ఉన్నావు. పక్కన వారు సలహా ఇచ్చారని, ఆలోచన చెప్పారని నువ్వు చేస్తున్నావు. అలా కాదు. నీవు దేవుడిని అడగాలి, అయ్యా నాకు ఇలాగా ఆలోచన చెప్పారు, ఇలాగ సలహా ఇచ్చారు, మరి నీ ఆలోచన ఏంటి? నీవు నాకు ఇచ్చే సలహా ఏంటి? నాకు కూడా ఈ లోకంలో శరీరం విధంగా ఆశగా ఉంది, మరి నీ ఆలోచన ఏంటి? నీ సలహా ఏంటి? నాకు తెలియచేయి అని ప్రభువుని అడిగితే తప్పక ప్రభు నీకు ఆలోచన ఇస్తాడు. ఎలాంటి ఆలోచన తెలుసా? సదాకాలము నిలిచే ఆలోచన. హల్లెలూయా. అతి గంభీరమైన ఆలోచన. హల్లెలూయా. శోభాతిశయమైన ఆలోచన, హృదయాన్ని తెప్పరిల్ల చేసే ఆలోచన, హృదయాన్ని నెమ్మదించే ఆలోచన ఇస్తాడు ఆయన. మనుషుల ఆలోచనలు హృదయాన్ని గాయపరుస్తాయి, హీన దశకు తీసుకువెళ్తాయి, హృదయాన్ని గాయంలోనికి ముంచేస్తాయి. కానీ దేవుని ఆలోచన అలా ఉండదు. అందుకే యాకోబు తన సొంత కొడుకుల గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా, వారి ఆలోచనలో నీవు చేరవద్దు. నా ఘనమా, వారి సంఘములలో నీవు నిలవద్దు. ఆలోచన అంటే తన కొడుకుల ఆలోచనలోనే చేరవద్దు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇతరులతో చెప్తున్నాడంటే ఆలోచన చేయండి. ఈ రోజున నీవు కూడా, అది నీ కుటుంబం అయినా ఎవరైనా సరే, భక్తిహీనతతో కూడిన ఆలోచన నేను బాధ పెడుతుంది. వాళ్ళని విసుక్కోవాలని, కసురుకోవాలని కాదు నా ఉద్దేశం. వారి ఆలోచనను వినను, దేవుని ఆలోచన నీ హృదయంలో స్థిరపరచుకుంటే అది నీ జీవితాన్ని మేలు చేస్తుంది అన్నది నా హృదయాభిలాష. దేవుని యొక్క స్వరము చేత, దేవుని యొక్క ఉద్దేశం చేత మీకు చెప్పదలుచుకున్న మాట అదే. ఎందరో మీకు ఎన్నో ఆలోచనలు ఇస్తూ ఉంటారు, వినండి. కానీ దేవుని ఆలోచనను మీ హృదయంలో స్థిరపరచుకోండి.
అది మీకు మేలు, మీ కుటుంబానికి మేలు, మీ సంఘానికి, మీ సమాజానికి, గ్రామానికి మేలు అవుతుంది. అటు మేలైన ఆలోచన మీకు కలగాలని ప్రార్థన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మన హృదయం తలపోసుకుంటాం. నిజమే కదా, ఎందరో ఎన్నో ఆలోచనలు మనకు ఇస్తున్నారు. ఎందరో ఎన్నో ఆలోచన మనకు ఇస్తున్నారు. ఆలోచన ద్వారా నష్టపోతున్నాం. ఆలోచన ద్వారా మనం ఎంతగానో కృంగిపోతున్నాం. అవును, ఈ రోజున నా జీవితంలో నేను ఎంతో